ఇక హైదరాబాద్లో కాల్పుల కలకలం. బీదర్ ఏటీఎం దొంగలు నగరంలో ప్రత్యక్షం. దుండగులను పట్టుకునేందుకు వ్యక్తి ప్రయత్నం. 3 రౌండ్లు ఫైరింగ్ చేసి పరారైన నిందితులు. గాలింపు చేపట్టిన పోలీసులు. ఇక్కడ బీదర్ నుంచి స్టార్ట్ అయింది. బీదర్లో ఏటీఎం దొంగలు ఏటీఎంకు సంబంధించినటువంటి ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వెళ్తున్నటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని పైన దాడి చేసి అడ్డొచ్చినటువంటి ఒక గార్డును చంపేసి అక్కడ ఉన్నటువంటి సుమారుగా 93 లక్షలు ఏమో 93 లక్షల రూపాయలని మరి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో సైతం కూడా మళ్ళీ కాల్పులు జరిపినటువంటి ఒక సంఘటన అయితే చూసుకోవచ్చు. ఇగో హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం రేపాయి. బీదర్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వ్యాన్ సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి 2 దుండగులు 1 కోటితో ఉడాయించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ దుండగులు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్లో హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు వెళ్లేందుకు అమిత్ పేరుపై టికెట్లు బుక్ చేసుకున్నారు. సాయంత్రం 6:30 సమయంలో వారు బస్సులో ఎక్కి కూర్చున్నారు. దుండగులను పట్టుకునేందుకు ట్రావెల్స్లో పనిచేసే అజీం అనే వ్యక్తి ప్రయత్నించాడు. దాంతో నిందితులు 50,000 కట్టను అజీం జేబులో పెట్టి ఎవరికి చెప్పొద్దని పేర్కొన్నారు. కంగారు పడ్డ అజీం వారిని కిందికి దిగాలని హెచ్చరించగా వెంటనే నిందితులు తుపాకీతో 3 రౌండ్లు కాల్చి పారిపోయారు. గాయాల పాలైన అజీంను మొగల్పురాలోని ఆశ్రా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు డీసీపీ వెల్లడించడం జరిగింది. ఎక్కడి నుంచి బీదర్లో దొంగతనం చేసి హైదరాబాద్ నుంచి నేరుగా వాళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్లేందుకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో బస్సులో వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అనుమానం వచ్చినటువంటి వాళ్ళని బ్యాగులు చేస్తే దాంట్లో డబ్బులు దొరికినాయి. ఎట్లా మీరు బ్యాగులు చెక్ చేస్తూ ఉన్నారు అనేది కాల్పులు జరిపారు. సో మొత్తానికైతే మాత్రం వాళ్ళు మళ్ళీ అయ్యే డబ్బులు పట్టుకొని పరారైపోయారు. ఇప్పటికీ హైదరాబాద్ పోలీసులు సైతం పారిపోయినటువంటి వాళ్ళని వెతికేటువంటి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది. ఇది అక్కడ జరిగినటువంటి బీదర్ ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వెళ్ళినటువంటి టైంలో జరిగినటువంటి సంఘటన.